జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ 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 అంటే మన గుండెకాయ. అంబేద్కర్ అంటే రాజ్యాంగం. మనం ఇవాళ ఇంత స్వేచ్ఛగా ఇంత మంచిగా బతుకున్నామంటే సూటు బూటు వేసుకొని ఇవాళ ఇంత మంచిగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం, దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ మొన్న అమిత్ షా అంటుండు అంబేద్కర్ అంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అని. అంబేద్కర్ అంటే ఫ్యాషన్ కాదు అమిత్ షా, నీ గరిక రేషనే. అంబేద్కర్ అంటే ఫ్యాషన్ కాదు, మీ ఇంటి యొక్క రేషన్ కార్డు అని మర్చిపోవద్దు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న 90% ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఇవాళ చదువుకుంటూ బడికి దూరం గుడికి దూరం అటరాని వాళ్ళు అని చెప్పి ఊరికి దూరం ఉన్న ప్రజలను ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాలతో దేశ సరిహద్దులు దాటి విదేశాలకు వచ్చి ఇంత గొప్పగా చదువుకుంటున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత గొప్పగా మంచి పొజిషన్ లో ఉంటున్నామంటే కూడా దానికి కారణం అంబేద్కర్. ఈ మధ్య ఎస్సీ ఎస్టీ బీసీల పైన కులాల పైన దాడులు జరుగుతున్నాయి. వివక్షతోటి ఇంకా నేటికి వివక్ష మన ఎస్సీ ఎస్టీ బీసీల పైన చూపుతున్నారు. దీనికి కారణం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థనే కారణం. దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించాడు. స్వేచ్ఛ సమానత్వం సోదర భావం కోసం అహర్నిశలు శ్రమించి మనకి ఇవాళ స్వేచ్ఛ సమానత్వం ఇచ్చాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన బాటలో మనందరం నడవాలి. ఆయన రాజ్యాధికార దిశగా మనందరినీ అడుగులు వేయమని చెప్పారు. కాబట్టి మనమంతా ఓటు హక్కును వినియోగించుకొని మన బహుజన రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలి. మన బహుజన పార్టీలకు మాత్రమే ఓట్లు వేయాలి. అగ్రకుల పార్టీలకు వేస్తే ఇవాళ వాళ్ళు మనకు మంచిగా మన వాళ్ళలాగానే నటిస్తున్నారు, మనకు సాయం చేసినట్టుగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనపైనే తర్వాత ఓట్లేసి గెలిపించిన తర్వాత మనపైనే దాడులు చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ గమనించాలి, మనము మన పార్టీలకు మాత్రమే ఓట్లు వేసుకోవాలి. ఈ క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతున్నాయన్న, ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతున్నాయన్న దానికి కారణం ఈ అగ్రకుల పార్టీలే. ఇవాళ వాళ్ళు మతం ముసుగులో వస్తున్నారు. దాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. మనము బహుజన రాజ్యాధికార దిశగా అడుగులు వేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. వాళ్ళకి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలు ప్రేరిస్తాం. ప్రజలందరి శుభశాంతులు కోరిన అశోకుడయి పాలిస్తాం. చెప్పులు పుట్టిన చేతులతోనే మరో చరిత్రను నిర్మిస్తాం. కూలి కడుపులో రాజు పుట్టుని ప్రపంచానికే చాటేద్దాం. కోట్లు మావి సీట్లు మావే అన్న కాంచీరాములై కనబడతాం. రాజ్యం వచ్చేలా పట్టుకొనని వీరుల స్మరించుదాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుని బాటలు పయనిస్తాం. ప్రజలందరి శుభశాంతులు కోరిన అశోకుడయి పాలిస్తాం. కులము వర్గముల పోరు చేసిన మరోజు వీరంగలై వస్తాం. దడిగట్టిన ఈ కుల వ్యవస్థను ధ్వంసం చేయక కదిలొస్తాం. ఊరున వాడవాడన బహుజన జెండాలు ఎగరేస్తాం. అందరం ఒకటై కలిసి కట్టుగా ఢిల్లీ కోటనే పాలిద్దాం.